హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగానే ఉంటారులే, మీకేంటి. యాక్చువల్లీ మా ఊర్లో బోనాల పండుగ అంటే తెలంగాణ వాళ్ళు బోనాలు అంటారు, కానీ మా ఊర్లో ఆంధ్రాలో దాన్ని నామదార్లు అంటారు. అదొక పేరు. యాస్టిస్ బోనాలు లాగే చేస్తారనమాట. ఇవన్నీ వంటలన్నీ చేస్తున్నారు స్టార్టింగే. అలా వంటలు మొత్తం 5 వంటలు చేస్తారు. ఒకటే వంట 5 దేవతలు 5 మంది ఉంటారు కాబట్టి స్వాములు 5 చేస్తారన్నమాట. మా ఊరు పెద్దలు వచ్చారు, పిల్లలు అడావిడి కూడా చూసారు స్టార్టింగ్లోనే. తెలంగాణలో జరిగేదానికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ సపరేట్ ఇళ్ళు చేస్తుంది, ఇక్కడ ఊరు మొత్తం కలిసి చేస్తాం అనమాట. ఇదిగోండి యాస్టిస్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది, సేమ్ అట్లా. అందుకు ఆంధ్రాలో కూడా ఎలాగ చేస్తారు బోనాల పండుగ అనేసి చూపిద్దామని వీడియో చేశాను. మొత్తం మీకు A to Z మొత్తం చూపిస్తాను, మంచిగా చూడండి, ఎంజాయ్ చేయండి. అయితే మనం వండుకున్న బాణం అంటే ప్రసాదం ఉంటాయి కదా, వాటికి పూజలు చేసుకోవాలి. అందుకోసం సిద్ధం చేస్తున్నాం మా అన్న వాళ్ళు. మొత్తం అలా కట్ చేసుకొని వాటికన్నిటికీ పూజలు చేసుకొని, మన ఇంట్లో కూడా పూజలు చేసుకొని, అందరూ దాన్ని మొక్కుకొని ఒకసారి టెంకాయలు కొట్టుకొని అలా స్టార్ట్ చేస్తారు అన్నమాట. మాది పల్లెటూరు కాబట్టి అందరం కలిసి చేస్తాం. ఊరు మొత్తం సిటీలలో అయితే సింగిల్ ఫ్యామిలీ చేసుకుంటాం, కానీ పల్లెటూరు కాబట్టి ఊరు మొత్తం కలిసి చేసుకుంటాం కాబట్టి పెద్దగా చేస్తాం. మొత్తం చూపిస్తాను నాకు. ఈ వీడియోలో ఒక దగ్గర మా ఊరు అందం కూడా వస్తుంది, మీకు పచ్చదనం అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు పూజ చేస్తున్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నాం కెమెరామ్యానే, కానీ మనకు కూడా వీడియోలో వస్తున్నాం అప్పుడప్పుడు. మీరు ఎప్పుడైనా గమనించలేదు, కానీ పల్లెటూరులో జరిగే పండగకి సిటీలో జరిగే పండగ సెలబ్రేషన్కి చాలా డిఫరెంట్ ఉండదు తెలుసా. సిటీలో జరిగే పండగ ఏదైనా కానీ, అది పెద్ద ఫెస్టివల్ అయినా చిన్న ఫెస్టివల్ అయినా, ఇంట్లో నలుగురు మాత్రమే ఉంటుంది ఇంటి దగ్గర. అదే పల్లెటూరులో జరిగే పండగకి ఊరు మొత్తం వస్తాం. అలా ఊరు మొత్తం ఒకటే దగ్గర ఇంటి దగ్గర అలా మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ, కానీ మనం చాలా అందంగా ఉంటుంది పల్లెటూరు. ఇవన్నీ అందరం మొక్కుంటున్నారు చూడండి. అలా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకుని, తర్వాత బయట ఉన్న బాణాలకి పూజ చేసుకొని, మా అమ్మ తను మొక్కుంటుంది. మా అమ్మకి భక్తి ఎక్కువ అనమాట చాలా, అందుకు బాగా గట్టిగా మొక్కుంటుంది. అందరూ వచ్చేసారు. మా ఊర్లో పిల్లలు కూడా చాలామంది అల్లరెల్లరి చేస్తారు మంచిగా. పిల్లలు ఊరి పెద్దలు అందరూ వచ్చారు. అలా జరుగుతూ ఉంటుంది, మంచిగా చేస్తాము. నాకు ఈ వీడియోలో కొన్ని క్లిప్స్ చూసినప్పుడు మ్యారేజ్ ఏమైనా జరుగుతుందా అన్న అంత సందడి ఉంటుంది దాన్ని, అలా ఉంటుంది అనమాట. అందుకు అలా బాణం ఎత్తుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని, దేవుళ్ళు ఎలా అంటే ఇక్కడ పొలిమేరలో ఉంటారు దేవుళ్ళు, వాళ్ళు ఊరికి కాపలా ఉంటారు అనమాట. ఎలాంటి దుష్టశక్తులు ఊర్లోకి రాకుండా కార్నర్లో ఉంటారు. ఊరికి నలుగురు 4 దిక్కులు ఉంటారన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని, వాళ్ళ శాంతి కొరకు కొంతమంది దగ్గర ఆటిస్తారు, లేదంటే కొంతమంది దగ్గర మామూలుగా ఇలా ప్రసాదం పెట్టి పూజ చేసుకొని వస్తాము. వెళ్తున్నాను నేను అన్న, వెళ్ళేసి అక్కడ పూజ చేసుకొని వస్తాము. ఇక్కడే దేవుడి దగ్గరికి వచ్చేసాము ఆల్రెడీ. ఇక్కడ పూజ చేసుకుంటాము. ఇది మా తాతల కాలాల నుంచి ఆ గుడి అలాగే ఉంటుంది అనమాట. అందుకు మన సంప్రదాయం ప్రకారం ఇక్కడ పూజ చేసుకొని శాంతి, మనం ఇలా ఊరు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి మనం పూజ చేసుకొని దేవుడికి అయితే పూజ చేసుకొని వెళ్తాము. అమ్మవారి అయితే ఆటిచ్చి పొట్టెలు ఏదైనా జమ చేసి, అమ్మవారికి అయితే పొట్టెల్ని జమ చేస్తాము. దేవుడికి అయితే నార్మల్గా పూజ చేసి వెళ్తాం అన్నమాట. ఎందుకంటే ఊరి సంప్రదాయం కాబట్టి మనం గౌరవించాలి. మామూలుగా అయితే బోనాల పండుగ తెలంగాణలో ఇయర్లీ వన్స్ చేస్తారు, కానీ మా ఊర్లో ఈ నామదార్లు అనే పండుగ కొన్ని ఏళ్ళకి ఒకసారి. ఈ లాస్ట్ టైం చేసింది 11 years బ్యాక్ అంట, అంటే 11 సంవత్సరాల కింద చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి అనుకొని ఊరి శాంతి కోసం అందరూ పెద్దవాళ్ళందరూ అనుకొని ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. అందుకు బాగా ఘనంగా చేస్తున్నాము. అలా అయిపోయింది, పూజ అయిపోయింది, ప్రసాదం పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెం మేము ఇంకా రిటర్న్ అవుతాము. దూరం వెళ్ళాలి, మళ్ళీ వెళ్తేనే మిగతా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకు వెళ్తున్నాను నేను. వర్షం పడింది బాగా ఈ మధ్య, మా ఊళ్ళో కూడా వర్షం బాగా పడింది.
ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి అక్కడ మా ఊరి పచ్చదనం చూడండి ఎంత బాగుందో. యాక్చువల్లీ మా ఊరి పచ్చదనం చూస్తే మీరు గ్రాఫిక్స్ అంటూ అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఇంకా అసలైంది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. దీనికోసమే కదా మనంతా వెయిట్ చేస్తుంది. అసలైంది ఇప్పుడు వస్తుంది చూడండి. దీన్ని తీసుకొని మనం గంగమ్మ దగ్గరికి వెళ్దాం. అందులో ఈ వీడియోలో నేను కూడా బోనం ఎత్తుకుంటాను, అంటే బాణం ఎత్తుకుంటాను. నేను కూడా యాక్చువల్లీ నేను అనుకోలేదు ఎత్తుకుంటాను, జస్ట్ కెమెరా తీద్దాం అనుకున్నాను. అది నేను కూడా ఎత్తుకుంటాను. అమ్మవారి గంగమ్మ అమ్మవారికి నేను ఎత్తుకుంటాను బాణం. అలా బాణం తల మీద పెట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మవారు కూడా ఎక్కువ దూరం ఉండరు, మ్యాక్సిమం చిన్న ఊరే కాబట్టి దగ్గరలోనే ఉంటారు. దేవుళ్ళు అంటే కొంచెం ఊరు బయట దూరంలో ఉంటారు, అమ్మవారు ఊర్లోనే ఉండి చూసుకుంటారు అన్నమాట. మెయిన్ గంగమ్మ, పెద్దమ్మ తల్లి, సుంకులమ్మ అలా కొంతమంది దేవతలు ఉంటారు. వాళ్ళకి గంగమ్మ తల్లి ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడి చెల్లి మూగజీవుల్ని హింసించడం తప్పు, కానీ మన తెలుగు సంప్రదాయం కట్టుబాట్లు కాబట్టి మనం ఫాలో అవ్వాలి వాటిని. అప్పుడే మన పిల్లలు కూడా మనం ఫాలో అవుతారు, అమ్మవారు శాంతిస్తారు, మన ఊరిని చలవ చూస్తారని గట్టి నమ్మకం మన పల్లెలలో కానీ మన పెద్దరికలు ఉంచిన నమ్మకం. అలా అయిపోయింది గంగమ్మది. ఇప్పుడు అక్కడికి బయలుదేరి ఇది కొంచెం దూరం ఊరు బయట ఉంటారు. అక్కడికి వెళ్ళాలంటే కొన్ని వంకలు కొన్ని సేలు పొలాలు దాటి అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తున్నాం అందరము. చాలా పిల్లలు కూడా ఎక్కువ మంది వస్తారు. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వాన పడుతుంది అంటారు. ఖచ్చితంగా ఆ రోజు వాన పడింది మాకు కూడా. నేను అది వీడియో తీయలేదు, ఫోటోలు దిగుతూ ఉన్నాం మేము. వాళ్ళు పూజ చేసుకుంటారని మేమంతా ఫోటోలు దిగుతున్నాం పిల్లలు. ఆ ఫొటోస్ కూడా లాస్ట్ వస్తాయి. ఇదే స్వామి స్వామి దగ్గరికి వచ్చి అక్కడ పూజ చేస్తున్నారు. ఇదండి మా ఊరి జాతర, బోనాల పండుగ, నాందర్ల పండుగ అన్నీ మంచిగా జరిగింది. మంచిగా చేసాం, ఎంజాయ్ చేసాం, మంచిగా పూజలు చేసుకున్నాం. అందరూ బాగుండాలని కోరు. పిల్లలతో చిన్న చిన్న ఫొటోస్, చిన్న మెమొరబుల్. ఇదండి మా ఊరు ముచ్చట్లు, మా ఊరి పండుగ, బోనాలు. అందరూ బాగుండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఫర్ టుడే, వెయిట్ ఫర్ టుమారో. బై బై టు యూ. బై బాయ్.